ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా సరే సార్, సాధారణ ప్రజల్ని పోలీసులు బూతులు తిట్టేస్తారు. కొంతమంది అయితే కొడతారు కూడా. అప్పుడప్పుడు చేసుకున్న వీడియోలు కూడా మనం చూస్తుంటాం. అయితే ఒక పోలీస్‌కి సాధారణ ప్రజల మీద ఉన్న అధికారం ఏంటి? బూతులు తిట్టడం, కొట్టడం ఈ అధికారం ఉందా? ఒకవేళ అలా చేస్తే ఈ ప్రజలు ఏం చేయొచ్చు? ఆ వ్యక్తి దెబ్బతిన్న వ్యక్తి గాని, తిన్న వ్యక్తి గాని ఏం చేయొచ్చు అసలు? ఐపీసీ ప్రకారము, మన రాజ్యాంగం ప్రకారము, అంతర్జాతీయ కన్వెన్షన్ ఆన్ పొలిటికల్ రైట్స్ అండ్ రిలీజియస్ రైట్స్ ప్రకారము, పోలీస్ మాన్యువల్ ప్రకారము మీరు అందరూ కూడా పోలీస్ యాక్టు, పోలీస్ మాన్యువల్ చదవాలి. అందరూ మీరు చదివితే అందులో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎలా మీరు ట్రీట్ చేయాలి, పోలీస్ వాళ్ళు మన దగ్గర సిటిజన్స్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి. దే హ్యావ్ టు ట్రీట్ విత్ డిగ్నిటీ అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? ట్రీట్ విత్ డిగ్నిటీ. మరి మీరు ఆ డిగ్నిటీ ట్రీట్ చేయట్లేదు కదా పోలీస్ వాళ్ళు. మీరు ఒకవేళ తిడితే దాన్ని అసాల్ట్ అంటారు, కొడితే బ్యాటరీ అంటారు. అంటే ఎప్పుడు చేయొచ్చు అంటే, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేరం చేస్తున్నారు, అప్పుడు మీరు మిమ్మల్ని నేరం నుంచి ఆపడానికి వాడు చేయొచ్చు. అంతేగాని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని డిగ్నిటీతోని, మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్తో ఉండాలి. అది ఒకవేళ వాళ్ళు ఉల్లంఘన జరిగితే మీరు పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, కేసులు కూడా కట్టొచ్చు. అది ఐపీసీలో రాస్తుంది, రాజ్యాంగంలో రాస్తుంది, పోలీస్ మాన్యువల్లో రాస్తుంది, పోలీస్ యాక్ట్లో రాస్తుంది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కూడా రాసిందండి. అది సాధారణ ప్రజలు ప్రూవ్ చేయలేరు కదా సార్. కేసు పెట్టినా మళ్ళీ పోలీసులే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఇండిపెండెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది డిటెక్టివ్ వాళ్ళు ఉన్నారు, మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా కెమెరాలు పట్టుకొని వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది కెమెరాలు పట్టుకొని షూట్ చేస్తున్నారు. సో మీకు అలాంటి ఏమైనా వీడియోస్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదండి.